అందరికీ నమస్కారం అండి. నేను నిన్న అనగా 9/1/2026 మార్నింగ్ సెషన్లో టెట్ 1 ఎగ్జామ్ రాశాను. పరీక్షలో వచ్చిన ప్రశ్నలు ఎలా ఉన్నాయి అనేది మీకు తెలియచేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా ఒక పద్యం ఇచ్చారు. మాకైతే నీరే ప్రాణాధారం అనే ఒక పద్యం ఇచ్చారు. దాని కింద 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈజీగానే ఉన్నాయి. ఒక గద్యం ఇచ్చారు. దాని కింద 4 క్వశ్చన్స్ ఇచ్చారు. అది కూడా ఈజీగానే ఉంది. జాగ్రత్త అనే పదం ఇచ్చి దానికి తెలంగాణ పదం గుర్తించండి అన్నారు. 4 ఆప్షన్స్ ఇచ్చారు. అందులో పైలం అని ఉంది, అది కరెక్ట్ అని పెట్టాను. తర్వాత కన్నుకుట్టు అనే పదం ఇచ్చి అది ఎలాంటి పదము అంటే కింద జాతీయాల సామెతల అలా ఇచ్చారు. జాతీయం కాబట్టి ఆ ఆప్షన్ పెట్టాను. ముక్కా ప్లస్ అరవిందం అని ఇచ్చి సంధిని గుర్తించమన్నారు. సవన దీర్ఘ సంధి. ఒకే రకమైన అచ్చులు కలిసే వాటిని ఏమంటారు అన్నారు. అవి సవర్ణాలు, దీర్ఘాలు, అశ్వాలు అట్లా ఇచ్చారు. నేనైతే సవర్ణాలు అని పెట్టా. అందు నన్ ఏ షష్ఠి తత్పురుష సమాసం అని చెప్పారు. సప్తమి తత్పురుష. మన రాష్ట్ర పుష్పం ఏమిటి అని అడిగారు. తంగేడు పువ్వు. సుద్దాలు హనుమంతు రాసిన పాట అని పెట్టి కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. అందులో పల్లెటూరు పిల్లగడ అనేది కరెక్ట్ ఆప్షన్. కులం నానార్థాలు అని కొన్ని ఇచ్చారు 4 ఆప్షన్స్. అందులో వంశం, జాతి, శరీరం అనే ఆప్షన్ కరెక్ట్ పెట్టారు. స్త్రీ పర్యాయ పదం ఏంటని అడిగారు. మగువ, పడతి. కేతనం అర్థం ఏమిటి అని అడిగారు. జెండా. క్రింది వాటిలో క్రియారహిత వాక్యం కానిదేంది అని ఇచ్చారు. మిగతావన్నింటిలో క్రియ ఉంది. కుంతాల జలపాతం అందమైంది అనే దాంట్లో క్రియ లేదు, అందుకే అది కరెక్ట్ ఆప్షన్ అనుకున్నాను. నీతిశాస్త్ర ముక్తావళి గ్రంథం రచయిత ఎవరు అన్నాడు. కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. అందులో బద్రినా అనేది కరెక్ట్. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి మొట్టమొదట MA పట్టా పొందింది ఎవరు అని అడిగారు. కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. పల్లా దుర్గయ్య గారు అని గుర్తించాం. చేతులు కడుక్కో ఏ వాక్యం అని ఇచ్చారు. అందులో విద్యార్థక, ఛేదార్థక, అనుమతార్థక, తర్వాత నిషేధార్థక అని ఇచ్చారు. విద్యార్థక వాక్యం. ఆంధ్రావళి రచన ఎవరిది అని అడిగారు. రాయపూర్ సుబ్బారావు. ఏ అసెస్మెంట్లో ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు అని అడిగారు. ఫార్మేటివా, సమ్మేటివా అలా ఇచ్చారు. ఫార్మేటివ్ కరెక్ట్ కాబట్టి పెట్టాను. తర్వాత ఇంకో క్వశ్చన్ వచ్చేసి 4 అక్షరాలు ఇచ్చారు ఇటు పక్క. తా, కాట, దా అని. ఇవి దంతవ్యాలు, కంఠవ్యాలు, తాళవ్యాలు అలా ఇచ్చారు. జత చేయమన్నారు. పెరుగుదల, వికాసం లక్షణాలు ఇచ్చారు. లక్షణం కాందేదో పెట్టమన్నారు. 4 లక్షణాలు అందరు ఉన్నాయి, అందులో ఒకటి తప్పుగా ఉందన్నారు. యత్నదోష అభ్యసనం ఒకటి ఇచ్చారు. అందులో ఫలితం నియమం అనే ప్రకారం అనేది నేను పెట్టాను. మరి ఇంకొకటి వచ్చేసి RTE 2009 ప్రకారం ఈ క్రింది వారు బాల కార్మికులు కారు అని ఇచ్చారు. నేను స్పిన్నింగ్ దారం తీసేవారని పెట్టాను. ఇంకా వేరే ఉన్నాయి. తర్వాత ఒక పిల్లవాడు తన స్నేహితులతో విహారయాత్రకు వెళ్ళాలని ఉన్నా తన వద్ద ఉన్న డబ్బులు ఖర్చు అవుతాయని ఆలోచించడం అనేది ఉపగమ పరిహార అని పెట్టా. పిల్లవాడు చదువులో రాణించలేకపోతున్నాడు కానీ ఆటల్లో రాణిస్తున్నాడు అని తల్లి గుర్తించింది. అది ఎలా గుర్తించిందంటే వ్యక్తికి భేదం అనేది పెట్టా. ఇంకొకటి వచ్చేసి అన్ని విధాలుగా పెరుగుదల వేగంగా ఉండే దశ అంటే ఇంకా చాలా ఉంది క్వశ్చను, కాకపోతే నేను కొన్ని చిన్నగా చేసి రాసా. అది శైశవ దశ అని పెట్టా. పిల్లవాడు పైన వేలాడదీసిన బంతిని తన్నుతూ ఆడుకుంటున్నాడు అని కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అది కూడా పెట్టా. ఏదో సంపూర్ణ వికాసం పొందిన వ్యక్తిని ఏమంటారు అని 4 కింద ఆప్షన్స్ ఇచ్చారు. తర్వాత నీటి ద్వారా వ్యాపించే వ్యాధి కలరా. ఆర్టికల్ 350 రాష్ట్రపతి పాలన విధించుట ఎవరి సలహాతో జరుగుతుంది అంటే కేంద్ర మంత్రిమండలి. బోగతా జలపాతం ఏ జిల్లాలో ఉంది. ములుగు. ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు. రుద్రమదేవిని హతమార్చింది ఎవరు అంటే అంబదేవుడు. రెండవ మెదడు అని
దేనిని అంటారు, దేనిని కాదు వ్యవస్థలు ఇచ్చారు కింద. జీర్ణ వ్యవస్థ, కేంద్ర నాడీ మండల వ్యవస్థ ఇలా ఇచ్చారు. విసర్జక వ్యవస్థ అట్లా జీర్ణ వ్యవస్థ. 20 డిగ్రీల పశ్చిమ రేఖాంశం వద్ద టైము ఉదయం 10 గంటలు అయితే 40 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద సమయం ఎంత అవుతుందని ఇచ్చారు. అది క్యాలిక్యులేట్ చేస్తే 6 గంటలు వస్తుంది. పిఎంఐఎం అని మీరే చెప్పాలి. శ్రీకృష్ణదేవరాయల సమయంలో విజయనగర సామ్రాజ్యం సందర్శించిన పోర్చుగీస్ యాత్రికుడు ఎవరని అడిగారు. ఫేస్ అది పెట్టే గుర్తించే. తర్వాత నేత్రపటలం మీద ప్రతిబింబం ముద్ర ఎంతసేపు ఉంటుంది, అది ఒక చలనచిత్రం చూసేటప్పుడు అని ఇచ్చారు. అది 1/60, తర్వాత హాఫ్ సెకండ్ 1/120 అట్లా ఇచ్చారు. మరి పునరుద్ధరించబడే శక్తి వనరులు అంటే పౌనశక్తి, సౌరశక్తి, తర్వాత ఉష్ణశక్తి అనేది ఒక ఆప్షన్ ఉంది, అది పెట్టా నేను. తర్వాత అల్లం, ఆలుగడ్డ, ఉల్లిగడ్డలు అని ఇచ్చి కింద ఎట్లాంటి అంటే వేర్ల, కాండాల, తర్వాత ఏదో ఇచ్చారు 3 ఇట్లా 4 ఆప్షన్స్ ఇచ్చారు. వేరు కాండం వేరు అట్లా ఇచ్చారు. చీకట్లో పెరిగే విత్తనాలు ఏవి అని ఇచ్చారు. పొగాకు, గోధుమలు అట్లా ఇచ్చారు. నాకు 2 ఆప్షన్లు కూర్చున్నాయి, అసలు కరెక్ట్ గోధుమలు. మొఘలులు జప్తు అంటే పన్ను విధానం ఏ విధంగా వసూలు చేసేవారు పన్నులు అంటే బలవంతంగా వసూలు చేసేవాళ్ళ, వస్తు రూపంలో వసూలు చేసేవాళ్ళ అని ఇచ్చారు. భూమి నుండి పైకి పోతున్న కొలది గాలి ఆడదు ఎందుకు అని అడిగారు. గాలిలో ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్ల. ఫుడ్ మైల్ అంటే ఏమిటి? ఫుడ్ ఆహార పదార్థాన్ని తయారీ దగ్గర నుంచి మన దగ్గర చేరే వరకు ఉన్న ప్రయాణమే అయి ఉంటుంది. ఇక్కడ మానవ నిర్మితాలు, సహజ నిర్మితాలు ఇట్లా ఇచ్చి ఇక్కడ బ్రిడ్జీలు, హిమాలయాలని 3 ఇచ్చారు, జత చేయమన్నారు. అల్వార్ వంశస్థులు ఎవరైనా నలుగురు పేర్లు ఇచ్చారు. అందులో ఆండాళ్ళు అనేది కరెక్ట్ అని నేను గుర్తించాను. శ్వాసక్రియ గురించి ఇచ్చారు, సరైన క్రమం అని. ఫస్ట్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, తర్వాత ఊపిరితిత్తులోకి వెళ్ళడం, తర్వాత కణజాలాల్లోకి వెళ్ళడం ఇట్లా ఇచ్చారు, క్రమం రాయమన్నారు. హై స్కూల్స్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ని ఇస్తారని అడిగారు. నేనైతే 100 గుర్తించా, మరి 100 అని పెట్టా, మరి నాకు తెలియదు. 1947 తర్వాత రాజ్యాంగ రచన కోసం ఏర్పడిన కమిటీ ఏమిటి అంటే ముసాయిదా కమిటీ, ఇది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత మ్యాథ్స్ వచ్చేసి 32, 56, 120 కాసాగా అడిగారు. 12 సంవత్సరాలు 6 నెలల తర్వాత అసలు రెట్టింపు కావాలంటే వడ్డీ శాతం ఎంత అని అడిగారు. 3:4:5 నిష్పత్తిలో ఉన్న త్రిభుజం చుట్టుకొలత 48 అయినా అందులో పెద్ద భుజం ఏదని అడిగారు. వృత్త వ్యాసార్థం ఇచ్చి వృత్త వ్యాసం కనుక్కోమన్నారు. సంపాదన ఎంతో ఇచ్చి అందులో పొదుపు శాతం ఎంత అని అడిగారు. తర్వాత 5 డజన్ల పెన్సిల్ వేల, 8 డజన్ల పెన్నుల వేల ఇచ్చి 2 డజన్ల పెన్సిల్ వేల, 2 డజన్ల పెన్నుల వేల కనుక్కోమన్నారు. ఏకవస్తువు మార్గం ద్వారా కనుక్కున్నాం. 2 కర్ణములు సమానంగా ఉండే పటాలు ఏవి అని ఇచ్చారు. అందులో ఆప్షన్స్లో దీర్ఘచతురస్రం, చతురస్రం అనేది ఒక ఆప్షన్ ఉంది, అది కరెక్ట్ కాబట్టి పెట్టే. 30, 60 మధ్య గల ప్రధాన సంఖ్యలు మొత్తం ఎంత అని అడిగారు. తర్వాత ఒక క్వశ్చన్ 9 ప్రధాన సంఖ్యల మొత్తం ఒకటి ఏదో ఇచ్చారు, ఇచ్చి దానికి ఇంకా కొంత కలిపితే ఎంత వస్తుంది మళ్ళీ దాని సగటు అని ఇచ్చారు. తర్వాత 16,800ని ఘాతాంక రూపంలో రాయగా అని చెప్పి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. తర్వాత దీర్ఘగణంలో ఉండే అంచులు, శీర్షాలు, మకములు అని ఇచ్చారు. సౌష్ఠవ అక్షరాలు అని చెప్పి కొన్ని అక్షరాలు ఇచ్చారు. ఇందులో ఈ 3 ఒకటి ఇచ్చారు ఆప్షన్, ఈ 3 సౌష్ఠవ అక్షరాలు కాబట్టి ఇది గుర్తించా. తర్వాత భిన్నాలు ఇచ్చి దాంట్లో ఆరోహణ చేయమన్నారు, నేను మర్చిపోయా, చేశా కానీ. తర్వాత నల్లని వాడు పద్మనయనములు గలవాడు అని పద్యం ఎవరు రాశారన్నారు, పోతన. తర్వాత ఇప్పుడు మనం లెక్కలు కొన్ని శాతాలు అవి ఏ విధంగా దీనిలో గుర్తించవచ్చు అని చెప్పారు. గ్రిడ్ పేపర్ అనేది ఉంది ఆప్షన్, నేను అది పెట్టా. తర్వాత అక్కడి సంఖ్యల లెక్కలకు 2 వచ్చినాయండి, అది చాలా పెద్దగా ఉన్నాయి, చేసా కానీ అది రాయడానికి కూడా రాదు, చాలా పెద్దగా ఉన్నాయి. దశాంశాలు తీసివేత ఒకటి ఇచ్చారు. తర్వాత ప్రింటర్ ఏ సాధనం అని ఇచ్చారు, అవుట్పుట్ అట, నేను
2 అవుట్పుట్ ఇన్పుట్ అని పెట్టా నాకు తెలియక. ఐసీటీ సాధనం ఏదైనా ఇచ్చారు, కింద స్లైడ్లు ఇట్లా ఇచ్చారనమాట కొన్ని. కృత్రిమ అవయవ మార్పిడి అంటే కొంచెం ముందు ఏదో ఇచ్చారండి. అది మరి చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, ఆ జంతువుల నుంచి తీసుకోవడం అవయవాలు అనేది ఇచ్చారనమాట. ప్రశ్నాపత్ర స్వభావం ఎలా ఉండాలి అని ఒకటి ఇచ్చారు. అందులో ఎలా ఉండాలి, వెయిటేజ్ ప్రకారం అన్నీ ఇచ్చారనమాట. యూనిట్ ప్రణాళికలో ఉండే అంశాలు ఏమేమి ఉండాలని ఇచ్చారు. శ్రవణ లోపం అంటే ఏమిటని ఇచ్చారు, ఏ విధంగా ఎట్లా గుర్తించవచ్చు అని ఇచ్చారు. తర్వాత యూనివర్సల్ గ్రామర్ రాసింది ఎవరని ఇచ్చారు. ప్రాజెక్ట్ మెథడ్లో ఉపాధ్యాయుడి పాత్ర ఏ విధంగా ఉండాలని ఇచ్చారు. తర్వాత ఒకటి ఇచ్చారండి, సడన్గా ఒక ప్రయాణాన్ని ఆపిన దేన్ని ఇంగ్లీష్లో అది ఫుట్ ఆఫ్ అనమాట. పిక్నిక్ పోవాలనుకున్నారు, వర్షం కారణంగా ఆపేశారు, దానికి ఏం పెట్టాలని పెట్టారు, ఫుట్ ఆఫ్ అనుకుంటా, నేను అంతే పెట్టాను. తర్వాత ఫ్లోరల్ వర్డ్స్ ఇచ్చారు, అందులో కరెక్షన్ అయితే ఫీట్ ఒకటే కరెక్ట్ ఉంది, ఫుట్కి ఫీట్ కరెక్ట్ అనేది. తర్వాత సిమ్యులేషన్ అయితే మిగతా 3 తప్పే, ఇది కరెక్ట్ అనిపించింది నాకు. తర్వాత సైలెంట్ అక్షరం లేని అని ఇచ్చారు. 3 సైలెంట్ ఉంది, ఐలాండ్ ఇంకా 2 కూడా ఉంది సైలెంట్ ఆల్ఫాబెట్. పెన్సిల్లో లేదు, పెన్సిల్ పెట్టా. ఒక ఎర్రరు ఒక తప్పిచ్చారు, అది సరే చూడమన్నారు, చూసా. తర్వాత ఇంకా హార్టికల్చర్ ప్యాసేజ్ ఇచ్చారు, దానికి 4 క్వశ్చన్స్ ఇచ్చారు, అది కూడా ఈజీగానే ఉంది. తర్వాత సౌండ్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాయి, ఆల్ఫాబెట్ సౌండ్స్ ఎలా ప్రొడ్యూస్ అంటే కాన్సోనెంట్ సౌండ్స్ అవి ఉంటాయి కదండి, అవి అడిగారు. యూ విల్ రిప్ అని ఒక అడ్వర్బ్ ఇచ్చారు, దాని కింద ఏదో ఇచ్చారు. క్లిష్టమైన సమస్యలు సాధించుటకు ఏ పద్ధతి అవలంబించాలి, ఆగమన నిగమన విశ్లేషణ అని పెట్టారు, నేను విశ్లేషణ అని పెట్టా. తర్వాత శాతం లెక్క ఒకటి ఇచ్చారండి. తర్వాత భూమి పై పొరలలో మానవుల చేత నిర్మించబడింది ఎలా అంటే ఇచ్చారండి, 1 or 2 అని ఇచ్చారు. ఇంకా అంటే నాకు గుర్తున్నే వరకు చెప్పానండి, అసలు చెప్పడానికి వీళ్ళని కూడా ఉన్నాయి. ఇందులో ఈవీఎస్ సైకాలజీ కొంచెం అడిగి అనిపించింది. మ్యాథ్స్ మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కష్టం అంటారు, కానీ మరి నేను నాన్ మ్యాథ్సే, నేను సోషల్ సబ్జెక్టు అయిన నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం కాబట్టి నాకేమనిపించలేదు. నాకైతే దాదాపు వస్తాయి అనిపించింది. నేను ఎలాంటి ప్రిపరేషన్ చేసుకోలేదు. నేను సర్వీస్ టీచర్గా 27 years సర్వీస్ ఉంది నాకు. నాకైతే ప్రిపరేషన్ ఏం లేదు, కానీ వస్తాయి అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.